హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూస్తున్నారు కదా, ఈ ఆకును చూస్తున్నారా? ఇది వచ్చేసి ఇది పల్లేరు కాయల ఆకు అంటారు. మీరు పంట చేలల్లో, బీడు భూములలో ఎక్కడైనా మనం వెళ్తున్నప్పుడు రోడ్డు మీద విస్తారంగా పెరిగి ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఆకులు. ఇప్పుడు ఈ పల్లేరు ఆకు చూపిస్తున్నాను కదా, దీని పుష్పము ఇలా ఉంటుంది, పూలు ఇలా ఉంటాయి, కాయలైతే ముళ్ళులా ఉంటాయన్నమాట. ఎప్పుడైనా అడవి ప్రాంతంలో వెళ్ళినప్పుడు అలాంటి ప్లేస్లలో బాగా కనిపిస్తాయి. ఈ ఆకు కింద వస్తాయి ఫ్రెండ్స్. కాయలైతే చాలా ముళ్ళుతో ఉంటాయి. మనం ఎప్పుడైనా అడవికి వెళ్ళినప్పుడు కాళ్ళల్లో ముళ్ళులు కూర్చుకుంటాయి, చూసావా? ముళ్ళులు ముళ్ళులుగా ఉంటాయి, ఇవే పల్లేరు కాయలు. అవి తొక్కినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కాయల వల్ల, ఈ ఆకు వల్ల చాలా అంటే చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పల్లేరు ఆకులో కానీ, కాయలో కానీ, కాండంలో కానీ, పూలల్లో కానీ ప్రతి ఒక్కటి, ఈ చెట్టే ఒక ఔషధ గని. ఈ చెట్టులోనే ఉన్నాయి అన్ని ఔషధ గనులు. ఈ ఈ ఆకు వల్ల కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా? ఎన్ని రోజుల నుంచో కూడా కిడ్నీ సమస్యతోటి ఉండి దానికి సొల్యూషన్ లేకుండా ఉన్న అలాంటి సమస్యలకు కూడా ఈ పసరిని పిండేసి బెల్లంతో కలిపేసి డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఈ రసాన్ని సేవిస్తే కిడ్నీ సంబంధిత వ్యాధులన్నీ పోతాయి. నిజంగా నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, కిడ్నీలో స్టోన్స్ ఉండి బాధపడుతున్నా కూడా ఈ రసం వల్ల తగ్గిపోతాయి. ఇది కూర కూడా చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచిది. మూత్ర సంబంధిత వ్యాధులు ఉన్నా కూడా పోతాయి. మనకి మూత్రంలో మంట వచ్చినప్పుడు కూడా ఈ ఆకుని, ఈ రసాన్ని యూస్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతుంటుంది, విస్తారంగా పెరుగుతుంటుంది. అన్ని ముళ్ళులతోటి ఉంటాయి, ఆకు కింద ఉంటాయి అన్నమాట ముళ్ళులు. పువ్వులు అయితే ఇలా ఉంటాయి. మూత్ర సంబంధిత వ్యాధులకు కూడా చెక్ పెట్టొచ్చు ఈ రసంతో. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎక్కడైనా ఇలాంటివి దొరికితే ఖచ్చితంగా మీరు తీసుకోండి. ఎందుకనంటే కిడ్నీ సమస్యలు మాయం కావాలి. కిడ్నీ సమస్యల నుంచి మీరు రిలీఫ్ అవ్వాలి అని అంటే ఈ ఆకు రసాన్ని సేవించండి. వెంటనే మీ కిడ్నీ సమస్యలు మాయమవుతాయి. ఇంకా లేడీస్కి, ఆడవాళ్ళకు కూడా వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో కూడా ఈ ఆకు రసాన్ని వాడితే అలాంటి వైట్ డిశ్చార్జ్ అనేవి కూడా పోతాయి. చాలా మూత్ర సంబంధిత వ్యాధులు, కిడ్నీలో స్టోన్స్, వైట్ డిశ్చార్జు. మళ్ళీ ఈ ఈ ఆకు వల్ల హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఆకు రసాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మీకేమైనా ఇలాంటి ఆకు దొరికితే కలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.